హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే అన్ని బ్రైడల్ కలెక్షను పట్టు శారీలో కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అనమాట. మిస్ అవ్వకుండా వీడియో అంతా చూసి మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, నేను ప్రైస్ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ శారీ. దీనికి ఈ ముళ్ళు కూడా మనమే వేయించామన్నమాట. మీకు ఎవరైనా వర్క్ వేయించుకొని స్టిచ్చింగ్ కూడా కావాలంటే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. ప్రజెంట్ అయితే వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు కలిపి 1 వీక్ అయితే టైం పడుతుంది. 2-3 డేస్ వర్క్ కోసము, 2-3 డేస్ అయితే స్టిచ్చింగ్ కోసం. 1 వీక్ టైం ఇస్తే వర్క్ వేసి స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఇలాగ వేసాను. శారీ మొత్తం అయితే ఇలా, ఇవన్నీ పట్టు శారీస్ అండి. శారీ మొత్తం ఈ కలర్లో ఉంది. బార్డర్ వచ్చేసి ఈ కలరు, పళ్ళు కూడా రెడ్ ఉంది. దీని మీదకి కాటన్ సిల్క్ తీసుకొని వేయించాము. డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. చూడండి డిజైన్ ఇది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది డిజైన్. శారీలో కలర్ అండ్ గోల్డ్ వేసాము. ఇంకా వేరే ఆప్షన్ అంటే వేరే కలర్ చాయిస్ అయితే నేను యూజ్ చేయలేదు. శారీలో కలర్ ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. శారీలో కూడా ఇలాగ వచ్చింది చూసారా, ఫ్లవరు ఇలా మధ్యలో ఇలా వచ్చి 1 2 3 4 అలా వచ్చింది కదా. సో మన దగ్గర కూడా ఇలాగా మధ్యలో ఇలా వచ్చి ఇలా రెక్కలు వచ్చేలాగా కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళే సెలెక్షన్ అయితే వాళ్ళే చేసుకున్నారు. సో మనమైతే జస్ట్ కలర్ కాంబినేషన్ సెట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయించాను అనమాట. ఇలాగా చూసారా, చాలా బాగుంది ఫినిషింగ్. మీకు ఇంత దగ్గరగా చూపిస్తున్నానంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అని మీకు తెలియాలి అనే ఉద్దేశంతో. ఈ డిజైన్లో కూడా వేరియేషన్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా లైన్స్ వచ్చి డిజైన్ అయితే చాలా బాగుంది. నార్మల్గా ఇలాగంటే ఏం అవసరం లేదు, కానీ దీంట్లో చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. హ్యాంగింగ్స్ అయితే జస్ట్ ఇలా వేసాం. ఇలా ఒక ఫ్లవర్ పెట్టేసి ఇలాగ హ్యాంగింగ్ చేసామన్నమాట. ఒక నిమిషం. హ్యాంగింగ్స్ అయితే ఇలా వేసాము. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్కి ఇలాగ బార్డర్, ఈ బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 ఇంచెస్ ఉంది. పైన వచ్చి ఇలాగ చిన్నగా పఫ్ హ్యాండ్స్, అంటే చిన్నగా అంటే ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఇవి చిన్నగా పెట్టాలన్నమాట. ఇలాగ చిన్నగా పెట్టాను. హ్యాండ్ ఇలా ఉంది, పఫ్ హ్యాండ్స్. హ్యాండ్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగుంది. ఇది ప్రిన్సెస్ కట్ విత్ కప్స్ తోటి స్టిచ్చింగ్ అయితే చేయించామండి. ఓవరాల్గా మీకు ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి పోచంపల్లి శారీ. శారీ మొత్తం ఓవరాల్గా గ్రీన్ ఉంది, పళ్ళు గ్రీన్ వచ్చింది. శారీ మొత్తం ఈ కలర్ పర్పుల్, డార్క్ పర్పుల్. దీనికైతే ట్యాజిల్స్ ఇలాగ వేయించాను. ఇది చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అండి. ఈ ఫ్లవరు చూసారా, ముద్దుగా ఉంటుంది. ఈ ఫ్లవర్ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది అనమాట. ఈ ఫ్లవర్ ఒక్క కలర్ అయితే పర్పుల్ గ్రీన్ ఇలాగ వేసాను. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి మనకు గ్రీన్ తీసుకున్నారు కస్టమరు. కొంచెం ఫినిషింగ్ ఉంది, థ్రెడ్స్ కట్ చేయలేదు, కొంచెం ఫినిషింగ్ ఉందండి. ఇలాగా దీనికి సింపుల్గా కావాలన్నారనమాట. సో కచ్ వర్క్ ఇలాగ వేసాము. సిల్వర్, ఒక కచ్ వర్క్ సిల్వరు, ఒకటి వచ్చేసి డార్క్ పర్పుల్, సిల్వరు పర్పుల్, ఇలాగ చిన్నవి కచ్ వర్క్ వచ్చాయి. ఓవరాల్గా బాడీ మొత్తం కూడా ఇలాగ బుట్టీస్ వేసేసాను. హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్సే, కాకపోతే పైన చిన్నగా పఫ్ వస్తుంది కదా పైన, అలాగా. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10.5 నుంచి 11 వరకు ఉంటుంది. ఫ్రంట్ వచ్చి సేమ్, ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఓవరాల్గా లుక్ అయితే మీకు చాలా బాగుందండి. సింపుల్ అనమాట. ఈ డిజైన్ ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం కస్టమైజేషన్లో ఇలాగ శారీకి తగ్గట్టు మనం వేసుకోవచ్చు అండి. అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. రెడీ టు వేర్ బ్లౌజెస్ అయితే మనకి ఇంత సిమిలర్గా, ఇంత ఎగ్జాక్ట్గా కలర్ మ్యాచింగ్ అయితే అవ్వదన్నమాట. ఇదైతే సెకండ్ శారీ బ్లౌజు. నెక్స్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి
ఇది పైతానీ శారీ. చూసారా ఇలా ఉంది శారీ మొత్తం. ఇలా ఆరెంజ్, పింకిష్ ఆరెంజ్ అండి. అదే సారీ, రెడ్ ఉంది. అలానే రెడ్ కాదు, ఆరెంజ్ కూడా కాదనమాట. రెడ్లోనే ఆరెంజ్ ఉంది. ఇలాగా వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ ఇలా ఉంది. పైతానీ బార్డర్ అయితే ఇలా వచ్చింది. దీనికి సింపుల్గా కావాలన్నారు టాజిల్స్. సో దీనికి ఏమి పూసలు అలాగ వేయలేదు, జస్ట్ శారీ కలర్ తోటి ఇలాగే వేసామన్నమాట. టాజిల్స్ అలాగ వేసాము. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు బ్లూ తీసుకున్నారు. ఇలాగా బ్లౌజ్ ఇలా ఉంది చూడండి, లోటస్ వచ్చింది. ఈ డిజైన్లో ఏంటంటే ముందు రెడ్ పడుతుందండి. ఇక్కడ రెడ్ ఉంది కదా, రెడ్ పడ్డాక సేమ్ కలర్ ఇక్కడ కూడా పడుతుంది. దాని మీద మళ్ళీ ఇంకొకసారి తిక్కుగా వచ్చింది అనమాట. దాని మీద గ్రీన్ వచ్చింది. మీరు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుంది. బాడీ మొత్తం ఇలాగ చిన్న చిన్నగా బుట్టీస్ ఇచ్చామన్నమాట. ఓవరాల్గా నెక్ అయితే ఇలా ఉంది. నెక్ ఇలా కంప్లీట్గా లోటస్. హ్యాండ్ వచ్చేసి ఇలాగ ఒక బంచ్ వచ్చింది, లోటస్ది ఒక బంచ్. నెక్ లాగానే బార్డర్ వచ్చి పైన ఒక 5 లోటస్లు వచ్చాయి. అన్ని కొత్త డిజైన్స్ అండి, చాలా బాగున్నాయి. దీనికి కూడా కంప్లీట్ బుట్ట హ్యాండ్స్. ఇవి కూడా బుట్ట హ్యాండ్స్. పైన బుట్టకి ఇలాగ చిన్న చిన్నగా బుట్టీసేసామన్నమాట. చూసారా అలా బుట్టీసేసాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగ. మీకు స్టిచ్చింగ్ కావాలంటే కూడా చేపిస్తానండి, కాకపోతే టైం ఇవ్వాలి. దీనికి టాజిల్స్ వచ్చేసి ఇలాగ పెట్టాం. చూసారా ఇలాగా. టాజిల్స్, బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో అయితే ఒక్కసారి అయితే కమెంట్ అయితే చేయండి. మీరు కమెంట్ చేస్తే నాకు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుస్తుంది. నెక్స్ట్ ఈ శారీకి, ఈ బ్లౌజ్కి అయితే శారీ టాజిల్స్ వేయడానికి ఇచ్చానండి, ఇంకా రాలేదు, ఇంకా సేపట్లో వస్తుంది. ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్ళిపోతారు ఒక 1 అవర్లో. సో అందుకని నేను చూపించేస్తున్నా. దీనికి వచ్చేసి శారీ ఈ కలర్ ఉంటుంది. ఈ కలర్ శారీ మొత్తం ఇది కూడా పట్టు శారీ అండి, కంప్లీట్ పట్టు. మొత్తం ఇలాగా సిల్వర్ తోటి బ్రొకైట్ ఉంటుంది అనమాట. గ్రీన్ అయితే లేదు, నేను వేసాను ఎక్స్ట్రాగా గ్రీన్ ఉండాలి అన్నట్టు, వేరియేషన్ కొంచెం తెలియాలి అని. సో ఇదైతే ఇలాగా పాట్ నెక్. చూసారా ఇది కూడా డిజైన్ ఫినిషింగ్ చూడండి. ఇక్కడ అంతా ముడికుట్టు వస్తుంది. ఈ ముడికుట్టు చాలా అంటే చాలా తిక్కుగా ఉంటుంది. కొంచెం టైం టేకింగ్. ఎప్పుడైనా ఇలాంటి ముడికుట్టు వస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. స్టిచ్చెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూసారా ఇది కూడా తిక్కుగా ఉంది. ఇక్కడ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ కూడా తిక్కుగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇలాగా పాట్ నెక్. దీనికి కూడా బుట్ట హ్యాండ్స్. దీనికి ఎలాగంటే డిఫరెంట్గా వేసాం. పైన కింద ఇలాగా బార్డరు, పైన వచ్చేసి ఇలాగా బుట్టీస్. ఇక్కడ చిన్న చిన్నగా సిల్వర్ బుట్టీస్ వేసాను, కాకపోతే ఈ పఫ్ హ్యాండ్స్ లోపలికి కలిసిపోయాయి అనమాట. వేసుకుంటే కనిపిస్తాయండి. ఇది ఒక మోడల్ అనమాట. హ్యాండ్ ఇలాగ రెగ్యులర్గా బార్డర్ కాకుండా ఇలాగ 2 సైడ్స్ బార్డర్ ఇచ్చి పైన. ఇవన్నీ కస్టమర్ వాళ్ళ ఇష్టంతో ఎంచుకున్నారండి డిజైన్స్, మోడల్స్ అన్నీ. ఇదైతే ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. ఇది కూడా మనం ప్రిన్సెస్ కట్ విత్ కప్స్ తోటి కుట్టాము. దీనికి టాజిల్స్ వచ్చేసి జస్ట్ ఇలాగా సిల్వర్ ఉంది కదా, ఇందులో ఫ్లవర్ వేసేసి పైన ఇలాగా పెట్టాం టాజిల్స్. ఏదో ఒకటి రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇలా పెట్టామన్నమాట. ఇదైతే ఒకటి. ఇది ఇప్పటికెన్ని 4 చూపించాను కదా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ. ఇలాగ ఉంది శారీ మొత్తం ఇలా ఉంది. చూసారా బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. ఇవన్నీ ఒక్కరివే అండి, ఒక్కరివే. మన దగ్గర ఎప్పుడు అంటే ఎప్పుడు వచ్చినా వేయించుకుంటారు. సిటీకి వచ్చినప్పుడు, వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు. సిటీ వచ్చినప్పుడు అంతా మన దగ్గర డిజైన్స్ అయితే వేయించుకుంటారు. దీనికి వచ్చేసి ఇలాగ ఇది హెవీ వేసాను అనమాట. హ్యాండ్ మొత్తం ఓవరాల్గా ఇలాగ హెవీ డిజైన్ ఉంటుంది. మగ్గం వర్క్ లాగే ఉంటుంది. చూసారా చాలా బాగుంటుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నా. ఇది కూడా ఎంబోజ్డ్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసి ఫుల్ కంప్లీట్ ఎంబోజ్డ్, తిక్కుగా వస్తుంది. చాలా తిక్కుగా ఉంది చూడండి. ఇదిగో ఇలా ప్రెస్ చేస్తే మీకు అర్థమవుతుందా. అదే మగ్గం వర్క్లో అయితే కింద ఏదైనా ఇలాగా రబ్బర్ షీట్ లాంటిది వేస్తారు ఇలా ఎంబోజ్డ్ రావాలంటే. మనకైతే థ్రెడ్ మీదనే ఒక 3-4 టైమ్స్ ఇలాగా స్టిచ్చింగ్ పడిపోతుంది. సో తిక్కుగా వస్తుంది. కింద వచ్చేసి ఇలాగా
లైట్గా స్టోన్ వర్క్ చేశాను. కింద వచ్చేసి ఇలాగ ప్లెయిన్గా లేకుండా చిన్న చిన్న ఓవరాల్గా ఇలాగుంది. చిన్న ఫ్రిల్స్ పెట్టాను. ఇది హ్యాండ్ అయితే ఇలాగుంది. బ్యాక్ వచ్చేసి సింపుల్గా వచ్చేసి ఒక్క నిమిషం ఇది నేనే ఫోన్ పట్టుకొని నేనే వీడియో తీస్తున్నాను కదా, కొంచెం టిపికల్గా ఉంది అనమాట. ఇలాగ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంది. సింపుల్గా ఉన్నా కూడా మొత్తం ఎంబోజ్డ్ అండి. ఇదంతా స్టిచ్ కింద లోపల థ్రెడ్ పెట్టుకొని మగ్గం వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇదంతా చిన్నగా అంటే వెడల్పుగా ఉండదు. 1 ఇంచ్ 1.5 ఇంచెస్ 1.5 ఇంచ్ ఉంటుంది ఇలాగా. ఇక్కడంతా బుట్టీస్ ఇలా వచ్చాయి. ఫ్రంట్ కూడా సేమ్ ఇదే ఇలా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసము మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ట్యాజిల్స్ అయితే ఇలాగ చేశాను. దీనికి ఒక్కోదానికి ఒక్కో మోడల్ చేశాను. ఓకేనా మరి, బాయ్ అండి.